మానవ జీవితంలో ఉండే సమస్యల నుంచి బయటపడడానికి స్వయంగా శ్రీ మహావిష్ణువు రచించి లోకానికి ఇచ్చి విష్ణువు చెప్పిన శివపూజా విధానం బ్రహ్మ నారదుడికి చెప్పాడు. తామర పూలు బిల్వపత్రాలతో శంఖపుష్పాలతో శివుణ్ణి శ్రద్ధతో అర్చిస్తే సంపదలు లభిస్తాయి. శతరేకులున్న తామర పువ్వులు హిమాలయాల్లో ఉంటాయి. శివుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చిస్తే ఒక సంవత్సరంలో మహాదైశ్వర్య సంపన్నుడు అవుతాడు. తామర పూల రేకులను విడదీసి శివశత అష్టోత్తరం 108 నామాలతో శ్రద్ధగా నమః పలుకుతూ ఒక్కో నామానికి ఒక్కో తామరేకు వేస్తూ పూజించాలి. మహాపాపాలు తొలగి సంపదలు వస్తాయి. 11 రోజులు విడిచిపెట్టకుండా శివుణ్ణి ఏ రోజుకారోజు 20 తామర పువ్వులు 1000 మారేడు దళాలతో అర్చిస్తే ఈశ్వరుడు సంపూర్ణ ప్రీతి చెంది ఎప్పుడు ఏది కావాలో క్రమంగా తీరుస్తాడు. మంచి పదవి కావాలంటే 10 కోట్ల పుష్పాలతో పార్థివ లింగార్చన చేస్తే అద్భుతమైన పదవి లభిస్తుంది. పార్థివ లింగానికి చందనం పూసి అభిషేకించి జలంతో కూడా అభిషేకం చేస్తే అనుకున్న పని తొందరగా ఫలిస్తుంది. కోరికలు ఉన్నంత వరకు భౌతిక పూజ తప్పనిసరిగా చేయాలి. మారేడాకులను నీటిలో కడిగి 15 రోజులు శివపూజకి వాడవచ్చు. దొరకనప్పుడు మాత్రమే శివుణ్ణి మంత్రసహితంగా మారేడు దళాలతో ఒక్కో దళంతో పరమశివుణ్ణి పూజిస్తే శారీరక ఆరోగ్యం, మనశ్శాంతి, కైవల్యం ప్రసాదిస్తాడు. గురోపదేశ మంత్రంతో చెయ్యవచ్చు. ఒక్కో నామానికి ఒక్కో దళం వేస్తూ పూజించాలి. ధూపం వల్ల భౌతిక సంపదలు పెరుగుతాయి. దీపం వల్ల జ్ఞానవృద్ధి. అర్ఘ్యం, పాడ్యం, హారతి, ప్రదక్షిణ, నమస్కారం ఈ 5ంటిని ఈశ్వరుడికి సమర్పిస్తే ఆ క్షణమే మహాపాపాలు తొలగిపోతాయి. అర్చనానంతరం మృష్టాన్న భోజనం ఎవరికైనా పెడితే కైలాసాన్ని ప్రసాదిస్తాడు. కారాగార విముక్తికై శివలింగానికి ధూప దీపం నైవేద్యం సమర్పించి శంకుపూల బిల్వపత్రాలు లక్షపత్రాలకు తక్కువ కాకుండా శివుణ్ణి భక్తితో అర్చిస్తే జైలు నుంచి విముక్తి పొందుతారు. తాజా పూలతో పూజిస్తే శివుణ్ణి విద్య పొందుతారు. ఆవు నేతితో అభిషేకిస్తే వాక్కు శుద్ధి, తేనెతో అభిషేకిస్తే మధుర కంఠంతో సంగీతం వస్తుంది. శత్రువులను మిత్రులుగా అవ్వాలంటే అష్టమి చతుర్దశి తిథుల్లో 1,00,000 బిల్వపత్రాలతో శంఖ పుష్పాలతో భక్తితో శివుణ్ణి అర్చిస్తే శత్రుపీడ పోతుంది. కీర్తి కావాలంటే సహస్ర తులసి దళాలతో పరమశివుణ్ణి సమర్పించాలి, పూజించాలి. జ్ఞానం కావాలంటే సదా శివనామం అనంతంగా మానసికంగా జపించాలి. పరమేశ్వరుడు ముందు కదలకుండా 24 నిమిషాలు ఎవ్వరితో మాట్లాడకుండా శివుడిపై మనస్సును నిలిపి ధ్యానిస్తే ఈ జన్మలోనే మోక్షం కలుగుతుంది. 5 లక్షల పర్యాయాలు ఒక మనిషి జీవిత పర్యంతంలో మహామృత్యుంజయ మంత్రం జపిస్తే శివుడిలో ఐక్యమవుతాడు. 11 రోజులు ఒకసారి బిల్వం, ఒకసారి తులసీ దళాలను వేస్తూ శివ సహస్రనామాలు చదువుతూ ఈశ్వరుడికి సమర్పిస్తే శివదర్శనం తప్పక లభ్యమవుతుంది. స్త్రీ రజస్వల అయిన 5వ రోజు స్నానాంతరం రామాయణం, లలితా సహస్రనామం పఠిస్తే సత్సంతానం కలుగుతుంది. భర్త పోయిన స్త్రీ భక్తితో లలితా సహస్రనామం పఠిస్తే ఏ జన్మలోనూ వైధవ్యం పొందదు. రాత్రిపూట పఠిస్తే భర్త వశమవుతాడు. 15 రోజులు మారేడు దళాలను నీటితో కడిగి తుడిచి శివుడి పూజలో వాడవచ్చు. దళాలు దొరకనప్పుడు మాత్రమే. దర్భలతో ఈశ్వరుణ్ణి శివనామాలతో అర్చిస్తే ముక్తి, ఆయుర్దాయం కోసం 2 గరికలు కలిపి శివుడిపై వేస్తూ పూజించాలి. యథాశక్తి దానం అర్చనానంతరం చేస్తే ఆ పూజా ఫలం అధికం. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఉమ్మెత్త పువ్వులతో 15 రోజులు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చిస్తే చురుకైన సంతానం కలుగుతుంది. ఎర్రకాడ ఉన్న ఉమ్మెత్త పువ్వులతో శివుణ్ణి అర్చిస్తే జ్ఞాన బుద్ధివంతుడు, యోగ్యుడైన వాడు, మాతృపితృ భక్తి కలిగిన పుత్ర సంతానం కలుగుతుంది. అవిసె పూలతో పూజిస్తే మహాకీర్తి వస్తుంది. 1 నెల రోజులు తులసీ దళాలతో ఈశ్వరుణ్ణి అర్చిస్తే భుక్తి, ముక్తి లభిస్తుంది. జిల్లేడు, ఎర్ర కలువ పూలతో ఉత్తరేణి ఈ 3ంటితో శివుణ్ణి అర్చిస్తే బల పరాక్రమాలు లభిస్తాయి. ఎర్ర గులాబీలతో పూజిస్తే శత్రువు తనంత తానే నశిస్తాడు. సింధూర పూలతో పాండిత్యం లభిస్తుంది. ఆయాస ఉబ్బస రోగాల తక్షణ ఉపశమనానికి ఎర్ర గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో అర్చించాలి.
జాజి పూలతో ఈశ్వరుణ్ణి పూజిస్తే వాహన సౌకర్యం, జమ్మి పత్రి శివుణ్ణి అర్చిస్తే ముక్తి లభిస్తుంది, కొండగోగు పూలతో పూజ మంచి వస్త్రాలు ప్రాప్తి. పురుషుడికి మంచి భార్య కావాలంటే వికసించిన నవమల్లెలను శివుడికి సమర్పించాలి. స్త్రీకి మంచి భర్త కావాలంటే మల్లె మొగ్గలతో పూజించాలి. అనుకూలమైన వారు లభిస్తారు. జీవితాంతం స్వగృహ ప్రాప్తి భాగ్యం నిలవాలంటే ముడి, వరి, వడ్ల ధాన్యాన్ని 2 చేతులు గుప్పెళ్లతో వేస్తూ ఈశ్వరుణ్ణి మంత్రంతో అభిషేకించాలి. వావిలి పూలతో పూజ నిర్మలమైన మనస్సు లభిస్తుంది, అశాంతి ఉండదు. కార్తీక మాసంలో ఈశ్వరుడికి 1,00,000 బిల్వార్చన అనుకున్న కోరికలను సక్రమంగా మార్చి అనుగ్రహిస్తాడు. నల్ల ఆవాల పువ్వులతో అంటే రాజిక పువ్వులతో అర్చిస్తే తక్షణం శత్రుపీడ తొలగుతుంది. చంపకం, కేతకం పువ్వులు విడిచి మిగతా పుష్పాలను ఈశ్వరుడికి సమర్పించవచ్చు. శివపురాణం ప్రామాణికంగా రుద్రాధ్యాయంతో తరచూ శివుణ్ణి అభిషేకిస్తూ ధాన్య పుష్పాలతో చేసిన అర్చనకి ఈశ్వరుడు ఎక్కువగా సంతోషిస్తాడు. జ్వరబాధ నివారణకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆవు పాలలో పంచదార కలిపి శివుణ్ణి పార్థివలింగానికి అభిషేకించి ఆ తీర్థం పుచ్చుకున్న ఆ స్థితి నుంచి బయటపడతారు. వృద్ధులైతే ఉత్తమ లోకాలు పొందుతారు. వృద్ధాప్యంలో పోయిన జ్ఞాపక శక్తి పెరగాలంటే శివలింగాన్ని పంచదార కలిపిన పాలని సన్నని దారగా పోస్తూ అభిషేకించి ఆ తీర్థాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే తిరిగి జ్ఞాపక శక్తితో బుద్ధి చురుకుగా ఉంటుంది. శివలింగమై తెల్లని వస్త్రం పరిచి నల్ల ఆవాలు 8 కిలోలు శివాభిషేకం చేస్తే ఎంతటి భయంకర శత్రుపీడైనా నశిస్తుంది. తెల్ల ఆవాలతో శివుణ్ణి అర్చిస్తే శత్రువు కూడా మిత్రుడవుతాడు. కంది పువ్వుల రేకులతో శివుడిని పూజిస్తే భార్యాభర్తల మధ్య, బంధువుల మధ్య, దాయాదుల మధ్య ఆత్మీయ ఐకమత్యం బలపడుతుంది. ఇంట్లో గొడవలు పోయి ప్రశాంతత కోసం శివుడిపై గోముఖ పాత్రలో నల్ల నువ్వుల నూనెని ధార పాత్రలు వేసి కలిసి ఉండాలనే భక్తితో అభిషేకించిన ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. సంపెంగ నూనెతో అంటే సువాసనతో అభిషేకిస్తే వాహన, భోజన, వస్త్రభోగాలు లభిస్తాయి. ఆవాల నూనెతో శివుణ్ణి అభిషేకిస్తే మోకాళ్ళ నొప్పులు తొలగుతాయి. క్షయ, దీర్ఘ వ్యాధులు పోవాలంటే 11 సోమవారాల్లో శివుణ్ణి తేనెతో అభిషేకించాలి. చెరుకు రసాభిషేకం ఆనందాన్ని ప్రసాదిస్తాడు ఈశ్వరుడు. గంగాభిషేకం భుక్తి, ముక్తిని పొందుతాము. మనస్సుతో చేసే ప్రతి కైంకర్యం ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. భక్తి శ్రద్ధలతో ఈశ్వరుడు ఉన్నాడని సంపూర్ణ విశ్వాసంతో అర్చిస్తే శుభాలు ప్రాప్తిస్తాయి. శివార్పణం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.